అందరికీ నమస్కారం అండి. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ప్రీతమ నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా వారికి బాపట్ల పట్టణం భీమవరంలో ఉన్న విగ్రహానికి నివాళులర్పించుకోవడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు నిత్యం అనునిత్యం పేదల మధ్య, దళితుల మధ్య, బడుగు బలహీన వర్గాల వారి మధ్య మెలుగుతూ వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినటువంటి మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. పేదల కోసం, పేదల అభివృద్ధి కోసం, దళితుల కోసం అందరి ఆశాజ్యోతిగా మెలుగుతూ వారి యొక్క అభివృద్ధికి పాటుపడుతూ పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటటువంటి విషయం మీద వారు నిరాహార దీక్ష చేస్తూ ఉండగా అతి దారుణంగా వారిని హత్య చేయడం చాలా హేయమైన చర్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే వంగవీటి మోహన్ రంగా గారి హత్య అనేది ఒక చీకటి రోజు, ఒక దారుణమైన సంఘటనగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులు సహజంగా చాలామంది ఉంటారు, కానీ వంగవీటి మోహన్ రంగా గారు పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేదల ఆశాజ్యోతిగా పేదల గుండెల్లో మిగిలిపోయినటువంటి ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలను. అలాంటి నాయకుడికి వంగవీటి మోహన్ రంగా గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో కూడా పేదల ఆశాజ్యోతిగాను, పేదల మనిషిగాను వారిని కొలుసుకుంటాం అందరికీ తెలిసిన విషయమే. అలాంటి నాయకుడికి నివాళులర్పించుకోవటం ఈ బాపట్ల నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధిగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్గా కూడా వారికి నివాళులర్పించుకుంటూ వారిని స్మరించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలను నాయకులే కాదు, ఎవరైనా సరే రంగా గారి ఆశయాలను కూడా దృష్టిలో పెట్టుకొని పేదలకు, బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలని చెప్పి నేను ఒకసారి